వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. తరతరాలకు స్ఫూర్తిదాయకంగా బహుజన చక్రవర్తి సర్దార్ పాపన్న గౌడ్ నిలిచారని, గౌడులు, బడుగు బలహీన వర్గాల ఉద్ధరణకు ఆయన పాటుపడ్డారని గౌడ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాత కృష్ణారావు అన్నారు. బుధవారం కొవ్వూరు పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. గౌడ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాత కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు మన్నెం సన్నిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు నాయకులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మన్నెం సన్నిబాబు మాట్లాడుతూ, ఆనాటి కాలంలో కత్తులతో పోరాటాలు చేసి మనుగడ సాధించుకున్నామని, నేటి తరంలో విద్యతోనే ఆర్థిక స్థితిగతులను మార్చుకోగలమని చెప్పారు. గౌడ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలను బాగా చదివించాలని సూచించారు. తాత కృష్ణారావు మాట్లాడుతూ, ఐక్యతతోనే గౌడ అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు రాజకీయంగా, సామాజికంగా గౌడలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అట్టా వీరబాబు గౌడ్, పాక జయరాం, మార్గాని ఆదినారాయణ, గౌడ నియోజకవర్గ అధ్యక్షులు బొర్రా కృష్ణ, కొండేటి భీమారావు, మార్గాని చంటిబాబు, ఓనగట్ల సర్పంచ్ మట్టా వెంకట్రావు, భీమన ఝాన్సీరాణి, బొద్దుగ చిన్న శ్రీను, ఆరికెరవుల సర్పంచ్ మట్టా శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మారిశెట్టి సూర్యప్రకాష్, మారిశెట్టి మురళీమోహన్, సిద్ధగని దుర్గాప్రసాద్, మట్టా శ్రీను, బుడ్డిగ శ్రీను, సిద్ధగని నగేష్ తదితర గౌడ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి బహుజనుల యొక్క పాలన ఏ విధంగా ఉందనేది మరి ఆ రోజు ఔరంగజేబు కానీ మరి ఆ మొఘలకు కూడా ఆయన యొక్క విరోచిత పోరాటాన్ని చూపించిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్ మహారాజ్ది. మరి అదే విధంగా అదే టైంలో అదే ప్రాంతంలో ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి పాపన్ గౌడ్ గారు, మరాఠా ప్రాంతం నుంచి ఛత్రపతి శివాజీ గారు ఒకేసారి మరి పోరాటం చేసినప్పటికీ మరి శివాజీ గారికి వచ్చినంత కీర్తి ప్రతిష్టలు పాపన్ గౌడ్ గారికి రానకుండా మరి ఆధిపత్య వర్గాలు మరి ఆయన ఒక షరతుని మరి తొంగలో తొక్కి ఇప్పుడు దాకా ఆయన షరతును కూడా బయట తీసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మరి గత 20 సంవత్సరాలుగా గౌడ సంఘాల యొక్క పోరాట ఫలితంగా ఆయన ఒక షరతుని వేళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఆయన విగ్రహాలు పెట్టడం, ఆయన జయంతి వర్ధంతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఆయన్ని ఆగస్టు 18 జయంతిని మరి ఏప్రిల్ 2వ తారీఖు వర్ధంతిని కూడా వీళ్ళ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. మరి అదే విధంగా ఈ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి మేము తెలియజేసుకునేది ఒకటే, మరి అక్కడ తెలంగాణలో ఏ విధంగా ఈయన యొక్క జయంతి వర్ధంతులు అధికారికంగా జరుపుతున్నారో మరి మీ ప్రభుత్వం ద్వారా కూడా మరి జరపాలని మేము గౌడ సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కొవ్వూరులో ఈ బైపాస్ లో నిర్మించిన ఈ విగ్రహం దగ్గర ఆయన వర్ధంతికి నివాళులు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న దగ్గరలో అందుబాటులో ఉన్న గౌడ సోదరులందరూ వచ్చి తెలియజేయడం జరిగింది. చాలా కానీ ఇది తెలంగాణలో అయితే చాలా గొప్పగా చేస్తున్నారు. ఆంధ్రాలో కూడా గౌడులు చాలా ఎక్కువగా ఉన్నారు. 30 లక్షల మంది పైబడి ఉండి ఎవరో బయటకు వచ్చే అవకాశం లేకుండా జరుగుతుంది. అలాంటివి కాకుండా బయటకు వచ్చి మేము కూడా ఉన్నామని తెలియజేసుకునే అవకాశాన్ని నిరూపించుకుని ఇలాంటి విగ్రహాలు పెట్టడం వల్ల ఈ స్ఫూర్తితో, ఈ పాపన్ గారి స్ఫూర్తితో ఎంతో ఎదరకొస్తారనేది నా ఉద్దేశం. దానివల్లే అన్ని గ్రామాల్లోని విగ్రహాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ వర్ధంతి జయంతులు చేసి ఈ స్ఫూర్తితో మన గౌడ జనాభా ఎదరికెళ్తారనేది నా ఆకాంక్ష.